హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 4 వరకు చేసామండి. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామండి. ఈ వీడియోలో ఇంటిగ్రల్ x sin x dx ఇలా ఇచ్చారండి. దీనిని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేద్దాం. అంటే ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్ అండి. రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇది ప్రొడక్ట్ అని చెప్తారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఈ యొక్క ఫార్ములా వస్తుంది. ఇంటిగ్రల్ u ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటిగ్రల్ వీడు. వి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటిగ్రల్ డివి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకి వి వస్తుందండి. By using a Euler method, we can find out u and dv. Solution. ఇప్పుడు సొల్యూషన్ వద్దామండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏం చెప్తారంటే ఇంటిగ్రల్ x ఇంటూ sin x dx అని ఉంది. గివెన్ దట్ ఇంటిగ్రల్ x ఇంటూ sin x dx అండి. అయితే మనం బై యూజింగ్ Euler method we can find out u dv. I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా అండి? లేదు. L అంటే లాగర్థమిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయండి? లేదు. ఫంక్షన్స్, ఓకేనా? ఫంక్షన్స్. ఏ అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయండి? ఉన్నాయి. ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఎక్స్ క్యూబ్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్స్ అని ఉన్నవన్నీ ఆల్జీబ్రిక్ ఫంక్షన్. యు అనేది ఎక్స్ అండి. దాంతో డివి అనేది ఇంకా ఏదైతే మిగిలిందో అది సైన్ ఎక్స్. చూడండి, ఇప్పుడు మనకి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలండి. డియు ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 ఉండిద్ది, డిఎక్స్ వస్తుంది. దాని తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి వి వస్తుందండి. డివికి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మన ఏమొస్తుందండి? వి వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమైందండి? సైన్కి ఎప్పుడు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనేది వస్తుందండి. ఓకే, నౌ we know the formula of integral by parts. ఇంటిగ్రల్ u dv ఉన్నదాన్ని మనం ఇలా మార్చుకోవాలి. uv మైనస్ ఇంటిగ్రల్ v du వీడు అని కూడా అనుకోవచ్చు. సింపుల్గా జోక్గా చెప్పాలంటే uv మైనస్ వీడు. ఓకే, u ఏంటమ్మా? మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. వి ఏమొచ్చిందమ్మా? మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వి ఏమొచ్చిందమ్మా? మైనస్ కాస్ ఎక్స్. డియు ఏమొచ్చిందమ్మా? 1 డిఎక్స్. ఇప్పుడు చూడండి, మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ సి, సారీ డిఎక్స్ కాదు, సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది ఆన్సర్. అంతే, అయిపోయింది. ఆన్సర్ అనేది ఓవర్. ఆన్సర్ ఈజ్ ఓవర్. ఇప్పుడు సైన్ కాకుండా కాస్ రాస్తారండి. క్వశ్చన్ నెంబర్ 6
సైన్ కాకుండా కాస్. అప్పుడు ఏమైద్దాం, ఇది కాస్, ఇది కాస్. బై యూజింగ్ ఏ హైలైట్ మెథడ్ we can find out u is equal to x, dv is equal to cos x. అప్పుడు cos x dx ఏమైద్దామా, sin x, v is equal to sin x. Then by using that formula we can write what is u. U is x, v is sin x మైనస్ ఇంటిగ్రల్ v అనేది sin x, du అనేది 1 dx. ఏమైద్దామా, x sin x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx అంటే మైనస్ cos x ప్లస్ c, x sin x ప్లస్ cos x ప్లస్ c. ఇదండి. క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. లెటర్స్ అనేవి ఎలా కనబడుతున్నాయి ఏంటని చూద్దాము. బ్రైట్నెస్ బాగానే ఉందా? ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7 రాసుకోండి. ఎక్స్ ఇంటూ సైన్ 2x dx. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ నెంబర్ 8 ఎక్స్ ఇంటూ కాస్ 2x dx అని రాద్దాం. ఓకే, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ 2x dx అని రాద్దాం ఫస్ట్, తర్వాత సైన్ రాయొచ్చు. Solution: given that integral x into cos 2x dx by using Euler method we can find out u dv. u ఏంటమ్మా, i అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, రెండిట్లో ఏమైనా ఉన్నాయా? లేదు. l అంటే లాగరిథమిక్ ఫంక్షన్స్, ఈ రెండిట్లో ఏమైనా ఉన్నాయా? లేదు. ఆల్జీబ్రిక్ ఉంది x, మిగతాది ఇది cos 2x. మనం v కావాలంటే ఏం చేయాలమ్మా, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాను. దీని ఇంటిగ్రేషన్ చేస్తే v వస్తుంది. ఇంటిగ్రల్ cos 2x dx. అప్పుడు ఏమైందమ్మా, మనకి ఫార్ములా తెలుసండి. ఏం ఫార్ములా తెలుసంటే cos ax dx ఈజ్ ఈక్వల్ టు sin ax by a ప్లస్ c. ఆ ఫార్ములా ప్రకారం ఇదేమైందమ్మా, sin 2x by 2 ప్లస్ c. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలండి. du ఈజ్ ఈక్వల్ టు x ఏమైతే 1 dx. ఓకేనా? నౌ ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో మనకి రెండు ఫార్ములాలు గుర్తుండాలి. ఒకటి ఇంటిగ్రేషన్, ఇంకోటి డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ యొక్క ఫార్ములాస్ గుర్తుండాలి, ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ గుర్తుండాలి,
ఆల్జీబ్రాక్ ఫార్ములాస్ గుర్తుండాలి, లాగ్ ఫార్ములాస్ గుర్తుండాలి. అన్ని గుర్తుంటేనే ఈ చాప్టర్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. అయితే మన ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ vdu. u ఏంటమ్మా, u వచ్చేసరికి x, v వచ్చేసరికి sin 2x/2 మైనస్ మళ్ళీ v sin 2x/2 du వచ్చేసరికి 1 dx x sin 2x/2 మైనస్ 1/2 2 బయట 2 అనేది బయట రాస్తే ఏమైందమ్మా 1/2 ఇంటిగ్రల్ sin 2x/dx is equal to x sin 2x/2 minus 1/2 minus cos 2x/2 plus c. ఇంటిగ్రల్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఏం ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ sin ax dx అంటే ఏంటమ్మా, మైనస్ కాస్ ax/a ప్లస్ సి. ఆ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ sin 2x dxని మైనస్ కాస్ 2x/2 రాసాం, మైనస్ x sin 2x/2 ప్లస్ cos 2x/4 ప్లస్ సి. ఇది ఆన్సర్. ఓకే, ఆ రెండు ఫార్ములాలు చదపను, ఈ రెండు ఫార్ములాలు చదపను, ఇది చెప్పేస్తాను. క్వశ్చన్ నెంబర్ 7 కదా ఇది. క్వశ్చన్ నెంబర్ 7 ఈజ్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 8 కాస్ తీసేసి, క్వశ్చన్ నెంబర్ 8 కాస్ తీసేసి సైన్ పెడతా. sin 2x అన sin 2x పెడతా. అప్పుడు గివెన్ దట్ x ఇంటూ sin 2x dx బై యూజింగ్ ఐలెట్ మెథడ్ u ఏమొచ్చుద్దమ్మా x, dv ఏమో sin 2x వస్తుంది. సైన్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ సైన్ చేస్తే v వస్తుంది కదా, మరి ఇవన్నీ కొత్త. మళ్ళీ చూడండి, గివెన్ దట్ అని రాశాను, ఇంటిగ్రల్ x sin 2x dx అని రాశాను. బై యూజింగ్ ఐలెట్ మెథడ్, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా ఈ రెండిట్లో, లేదు. లాగర్థమిక్ ఫంక్షన్స్ ఈ రెండిట్లో ఏమైనా ఉన్నాయా, లేదు. ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉందండి x, దాని u అనుకున్నా, డివి ఏమో sin 2x, ఇంకా మిగతాది ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని మనం sin 2x అనుకోవచ్చు. du అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమైందమ్మా 1 dx వస్తుంది. దాని తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మన v కావాలి కాబట్టి ఇంటిగ్రల్ dvకి చేస్తే ఇంటిగ్రల్ sin 2x dx చేస్తే అప్పుడు ఏమైందమ్మా మైనస్ కాస్ 2x/2 ప్లస్ సి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందమ్మా u అనేది x, v అనేది x, v అనేది మైనస్ కాస్ 2x/2
వి అనేది మైనస్ ఇంటిగ్రల్ మళ్ళీ వి అనేది మైనస్ కాస్ 2x/2 ఇంటూ 1 dx. కనపడుతుందా అక్కడ దాకా? నేను చూడలేదు. ఓకే, కనపడుతుంది. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. మైనస్ ఎక్స్ కాస్ 2x/2 మైనస్ మైనస్ ప్లస్ కాస్ ప్లస్ 1/2 బయట పెడితే ఇంటిగ్రల్ కాస్ 2x dx. ఇంటిగ్రల్ కాస్ 2x అంటే సైన్, ఇదిగోండి చూడండి, ఇంటిగ్రల్ కాస్ ax dx లాగా ఉంది కాస్ 2x అనేది. అప్పుడు మనం సైన్ ax/a రాయాలి. ఓకేనా? ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ax లాగా ఉంది, సైన్ ax dx లాగా ఉంది, అందుకే నేను మైనస్ కాస్ ax/a ప్లస్ c అని రాశాను. ఓకేనా? నౌ మైనస్ ఎక్స్ కాస్ 2x/2 ప్లస్ 1/2 సైన్ 2x/2 ప్లస్ c is equal to minus x cos 2x/2 plus sin 2x/4 plus c. 2 2s are 4. ఇది ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 9 నౌ. ఇది నోట్ చేసుకున్నారు కదా? ఓకే, యూ కెన్ గో ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 9.